ఒకటి సార్, అంటే మనకు చట్టాలు ఉన్నాయి సార్. చట్టాలకు అనుగుణంగా ఒక్క స్కూల్ కూడా లేదు సార్. అంటే బీఈడి టీచర్స్ లేకపోవడం కానీ, కనీసం క్లాస్ రూమ్స్ సార్. ఇప్పుడు కొన్ని శంషాబాద్లో ఉన్నటువంటి 20 మండలాలు తీసుకుంటే సార్, వెంటిలేషన్ లేని స్కూల్స్ సార్. పిల్లలకు అసలు ఏమాత్రం కూడా ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితి. పోలీస్ టీచర్స్, బీఈడి టీచర్స్ లేకపోవడము, ఇంటర్ డిగ్రీ పై చదువులు, అంటే అధ్యాపకులకు అర్హత లేనటువంటి వాళ్ళతో విద్య బోధన చేయడము, బుక్స్లు డ్రెస్సులు కూడా సేవ్ చేయడము, అలా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి సార్. అంటే ఆనాడు అంబేద్కర్ బయట కూర్చుని పెట్టినని బుక్లలో చదివినాం, మేము చదివినాం, అనుభవించాం. కానీ ఈరోజు ఫీజు కట్టలేదని పేద విద్యార్థులను కూడా అక్కడ కూర్చుని పెడుతున్నారు సార్. ఇది ఒకటి ఏం సార్, అంటే మీరు ఆనెస్ట్ ఆఫీసర్, మేము గురించి మాకు తెలుసు. కొద్దిగా మీరు అనుకుంటే అయిపోతుంది సార్. కొద్దిగా దీని మీద మీరు ఎప్పటికీ చేస్తారో ఇంకా ఇవన్నీ ఏమైపోయింది సార్, అంటే అధికారులు కూడా ప్రైవేట్ మనీ మీటింగ్స్ అని ఇవన్నీ నుండి ఫీల్డ్ పోకుండా కూడా కొంచెం ఉంటుంది. అయినా కొద్దిగా ఎంఈఓలకు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొద్దిగా పేద విద్యార్థులకు ప్రైవేట్లో ఫీజు నియంత్రణ కూడా కొంచెం తేవాలి సార్. ఈజీ, టెక్నో, టాలెంట్, ఇంటర్నేషనల్ అని కొన్ని పేర్లు పెట్టుకొని ఒక పేరు తల్లిదండ్రులను అధోగతి చేస్తున్నారు సార్. దీని మీద కూడా మీరు కొద్దిగా వచ్చేసి ఉంటాం సార్. మీ నెంబర్